బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు తర్వాత నష్టాలకు జారుకున్నాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, M&M, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సరే, వాళ్ళ మార్కెట్ ఓపెనింగ్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ అంశాలు మార్కెట్ ని ప్రభావితం చేస్తున్నాయి, ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంది మన మార్కెట్ మీద? గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్స్ కంటే కొద్దిగా స్టేబుల్ గా ఉన్నాయండి రిలేటివ్ గా చూసినప్పుడు. అయినప్పటికీ మన మార్కెట్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మన మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ సెల్ చేయడము, అట్లాగే అవన్నీ ఇండెక్స్ లో ఉండడం. సో ఇండెక్స్ లో ఎక్కువ ఫాల్ కనిపిస్తూ ఉంది దానివల్ల. తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, అట్లాగే రాబోయే ఈవెంట్స్, ముఖ్యంగా ఆర్బీఐ కావచ్చు, కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ కోసం మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయితే కొంత బెటర్ గా ఉన్నాయి. జాబ్స్ డేటా, యుఎస్ఏ జాబ్ డేటా కూడా బాగా వచ్చింది. అయినప్పటికీ మన మార్కెట్స్ అవేమీ చూడలేదండి. కేవలము ఎఫ్ఐ సెల్లింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది. సో డొమెస్టిక్ గా కొంత బయింగ్ వచ్చినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిఐఎస్ నుంచి ఎఫ్ఐఎస్ అమ్మినంతగా డిఐఎస్ కొనుగోలు జరపడం లేదు. తద్వారా మార్కెట్స్ నెట్ లెవెల్లో పడుతుంది. కాకపోతే ఫ్రైడే నుంచి మనం చూస్తే వాలటిలిటీ బాగా పెరిగిపోయింది. అంటే పడిపోవడం ఒక ఎత్తు, తర్వాత వాలటిలిటీ అంటే ఎవ్రీ అవర్, ఇంట్రా అవర్ మార్కెట్స్ పైకి కిందకి ఊగిసలాడుతూ చాలా హెవీగా ఫాలో అవటం మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ లో మార్కెట్స్ మెయిన్ గా మేజర్స్ లైన నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా 4.4% లూజ్ అవటం మనం చూసాము. ఆల్మోస్ట్ 2 years లో హైయెస్ట్ ఫాల్ అనమాట, వీక్లీ ఫాల్. తర్వాత ఈ రోజు కూడా మన మార్కెట్స్ భారీ పతనాలు నమోదు చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ కనుక చూస్తే 250 పాయింట్లు, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ 1000 points ప్లస్, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ బాగా వాలటిలిటీ క్రియేట్ చేయటం, ఇండివిజువల్ స్టాక్స్ పరంగా ఇంకా హెవీ లాసెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవటం, కేవలం టెక్నాలజీలో కొన్ని స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. మిగతా ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్ గా. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. రామకృష్ణ సార్ గారికి నమస్కారం అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు గార్డెన్ రీచ్ బిల్డింగ్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? లాంగ్ టర్మ్ సార్, ఒక 4-5 years ఉండగలుగుతాను. అంటే నాకు దగ్గర షిప్పింగ్ వాటిల్లో ఏమీ లేదు. గార్డెన్ రీచ్ బిల్డింగ్ ఒకటి, తర్వాత వచ్చేసి సార్ ఈఎంఎస్ సెక్టర్ లో వచ్చేసి ఈపాక్ డ్యూరబుల్స్ ఒకటి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఈ రెండిట్లో ఈ మూడుని తీసుకోవచ్చా? ఇలా ఆగొచ్చా? లేదంటే ఓకే అండి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చండి. క్వార్టర్లీ లెవెల్స్ చూడండి. లాస్ట్ 2 quarterly లెవెల్స్ కొంత మ్యూటెడ్ గా వచ్చాయి. అయినప్పటికీ స్టాక్ లాస్ట్ 6 months బాగా పెరగడం, తర్వాత ఒక 2-3 months బాగా ఫాల్ కావడం, ఆల్మోస్ట్ 30-40% పీక్స్ నుంచి వెనక్కి రావడం మనం చూసాము. సో కొంచెం పేషెంట్ గా వెయిట్ చేయండి. ఈ స్టాక్స్ ఇంకా కరెక్షన్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గార్డెన్ రీచ్ బిల్డింగ్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొనాల్సిన అవసరం లేదండి. ఇన్ కేసు ఈ స్టాక్ కనుక ప్రస్తుత లెవెల్ నుంచి ఒక 200 rupees పైకి అయితే, ప్రస్తుతానికైతే వీక్ గా ఉంది, టెక్నికల్ గా వీక్ గా కనిపిస్తుంది. మీ డెసిషన్ ని అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి కొనుగోలు చేసేది. తర్వాత ఈపాక్ డ్యూరబుల్స్ కనుక చూస్తే ఈఎంఎస్ సెగ్మెంట్ లో బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ లో ఒకటి, ప్రస్తుతం 374 ఉంది. ఈ స్టాక్ కొనదలుచుకుంటే అరౌండ్ 335-40 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నా దగ్గర టీపీఎల్ ప్లాస్టిక్ అనేది ఒక 500 ఉన్నాయి సార్. ఇంకొకటి గుల్షన్ పాలీ అనేది ఒక 100 ఉన్నాయి. ఈ మార్కెట్ లో ప్రాఫిట్ లో ఉన్నాను. ఈ మార్కెట్ లో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? లాంగ్ హోల్డర్నే. ఇంకొకటి ఎల్ఎన్టీ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నానని చెప్తున్నారు.
టీపీఎల్ ప్లాస్టిక్ చూస్తే ప్రస్తుతం 98.8 ఉందండి. మీరు మంచి ప్రాఫిట్ లో ఉన్నట్లయితే ఈ స్టాక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ ఈ స్టాక్ ని మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు మనం రిజల్ట్స్ వచ్చిన తర్వాత, కానీ తర్వాత మార్కెట్స్ బాగున్నప్పుడు కొంత రివ్యూ చేసుకోవడం బెటర్. బాగా ప్రాఫిట్స్ ఉంది, మోర్ దెన్ 40%, 50% ప్రాఫిట్ లో ఉన్నాయి, అయితే అబోవ్ 100% ప్రాఫిట్ లో ఉన్న వాటిలో కొంత మంచి నిర్ణయమే అవుతుంది. గుల్షన్ పాలీ కనుక చూస్తే ప్రస్తుతం 208.88 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మీరు లాంగ్ టర్మ్ నుంచి ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. బహుశా లాస్ట్ 1 year 1-2 years పెద్ద రేంజ్ బౌండ్ లో ఉన్న స్టాక్ ఇది. అయినప్పటికీ రీసెంట్ లోస్ నుంచి బాగానే స్టాక్ రికవరీ అయ్యింది. ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కొంచెం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని. అలాగే మీరు అడిగిన L&T కనుక L&T ఏంటి సార్ సిచ్యువేషన్? L&T ఏ ప్రైస్ లో కొనాలి అని అడుగుతున్నారండి. సో L&T ప్రస్తుతము టెక్నికల్ గా కొంచెం వీక్ అవుతుందండి. సో ఒక మల్టిపుల్ సపోర్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే అరౌండ్ 3200 దగ్గర కొంత సపోర్ట్స్ ఉన్నాయండి. సో 3200 రూపీస్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. రామకృష్ణ గారు డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే గారు, మాకు ఇప్పుడు టాటా మోటార్స్ అను, జొమాటో, కుచిన్ షిప్ యార్డ్ అన్ని లాస్ లో ఉన్నాయండి. 3 కొనొచ్చా? అది యాడ్ చేయొచ్చండి. టాటా మోటార్స్ పర్సెంటేజ్ టర్మ్స్ లో చెప్తారండి ఎంత లాస్ లో ఉంది? టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 1030 లో ఉన్నామండి. మీరు అది యావరేజ్ 1030, ఇప్పుడు 930 అయిందండి. జొమాటో కూడా ఆల్మోస్ట్ 264 లో మాది యావరేజ్ సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ అదే రేట్ ఉంది. యాడ్ చేయొచ్చా? కొచ్చిన్ షిప్ యాడ్ అయితే 20% లాస్ లో ఉందండి. మేము 1970 లో కొన్నాం, ఇప్పుడు 1600 లో ఉంది. ఓకే అండి. జొమాటో అయితే మీరు కొన్న ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి స్టాక్ ని చూడండి. మార్కెట్స్ బాగా ఫాలో అవుతున్నాయి. ఈ స్టాక్ లో కొంత సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, అంటే సపోర్ట్స్ ఈజీగా లూజ్ అవటం లేదు. కానీ ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజెస్ లో సపోర్ట్స్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ అంటే కొంత టైం ఎక్కువ పాస్ అయింది అనుకోండి, అంటే మనకి బేరిష్ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగితే స్టాక్స్ మళ్ళీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకోండి. తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి వీక్ సెటప్ లో ఉందండి. సో వీక్ గా ట్రేడ్ అవుతుంది, అట్లాగే కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. ఇప్పుడేమి యాడ్ చేయబాకండి, చూద్దాము నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది. మంచి రిజల్ట్స్ ఇస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ ఈ మనకి టైం ఉంటుంది కాబట్టి కొంత ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏమీ యావరేజ్ చేయొద్దండి. ఏమన్నా కంపెనీలకు సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయా సార్ ఈ వీక్ లో? టీసీఎస్ రిజల్ట్స్ వస్తున్నాయండి. సో టీసీఎస్ రిజల్ట్స్ తో మన కార్పొరేట్ రిజల్ట్స్ మొదలవుతాయి. మెయిన్ గా టీసీఎస్ అనేది ఒక అంటే ఒక క్లియర్ గా ఎలా ఉంటుంది ఈ క్వార్టర్ లో మిగతా కంపెనీ రిజల్ట్స్, అంటే పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒక అంచనాలు ఏర్పడతాయి. కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందండి ఐటీ ఇండెక్స్. కాబట్టి వెయిట్ చేద్దాం 10th దాకా. ఐటీ ఎలా ఉండొచ్చు అంటారు కమింగ్ డేస్? ఐటీ బాగుందండి. ఐటీ సెక్టర్ యాక్చువల్ గా బాగా పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ లో ఒకటి. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత సెక్టర్ రొటేషన్ కారణాల వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, ఈ స్టాక్స్ అనుకున్న రీతిగా బాగా రిటర్న్స్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వలేదు. కానీ మీ యాజ్ ఇన్వెస్టర్ గా ఈ స్టాక్స్ ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లో కొంత పర్సంటేజ్, కనీసం ఒక 15% ఈ ఐటీ సెక్టర్ లో హోల్డింగ్స్ ఉండాలని చెప్తాను. హైదరాబాద్ నుంచి సతీష్ గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి సార్, నా దగ్గర లెమన్ ట్రీ అండ్ మోరకన్ ల్యాబ్స్ 15% లాస్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయవచ్చా? ఇంకా యాక్టివేట్ చేసుకోవచ్చా ప్రెసెంట్? సో ఎప్పుడు కూడా మీరు యాడ్ చేసేటప్పుడు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు యాడ్ చేయండి. ఆ కంపెనీ మీద మీ కాన్ఫిడెన్స్ పెరిగి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు యాడ్ చేయండి. ఎప్పుడు నెగిటివ్ లో యాడ్ చేయబాకండి. అంటే స్టాక్ మీకు పర్సెంటేజ్ లాస్ లో 15% లాస్ అంటున్నారు, నెగిటివ్ గా ఉన్నప్పుడు యాడ్ చేయొద్దు.
లెమన్ ట్రీ ప్రస్తుతానికి కొంచెం వీక్ సెటప్ లో ఉందండి, వీక్ ట్రేడ్ అవుతుంది 113.87. ఫ్రెష్ అక్యుములేషన్ చేయొద్దు, మీ యావరేజ్ ప్రైస్ కంటే ఎక్కువైనప్పుడే మీరు యావరేజ్ చేసుకోండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగలేదు, తర్వాత రీసెంట్ అక్యుములేషన్స్ అవి జరిగినాయి. ఈ స్టాక్ మళ్ళీ కొంత టైం తీసుకున్న తర్వాత రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. అట్లీస్ట్ మీకు ఒక 6 months to 1 year టైం ఉండాలి. టైం ఉన్న పక్షంలో ఈ స్టాక్ మళ్ళీ కొంత రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. తర్వాత మోర్పల్ ల్యాబ్స్ కనుక చూసినట్లయితే ఈ మధ్యకాలంలో కొంత పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చిన స్టాక్ అయినప్పటికీ మార్కెట్ వీక్నెస్ వల్ల ఈ స్టాక్ కూడా కొంత ఫాల్ అవుతూ ఉంది. ప్రస్తుతానికి ఇది టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే ఉందండి, కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి చేస్తున్నారు నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్, రామకృష్ణ సార్. నమస్తే అండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 114 తీసుకున్నాను సార్. ఇండో అకౌంట్ 415 తీసుకున్నాను సార్. అవి 2 నష్టాల్లో ఉన్నాయి, ఏమి ఉంటారు సార్? ఇండో అకౌంట్ ఎంతలో కొన్నారండి? 415 సార్. ఇండో అకౌంట్ 415లో. అవును సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు 115 సార్. అర్థమైంది. సో చాలా వరకు స్టాక్స్ అన్ని కూడా రీసెంట్ గా కొంత ఫాల్ అనేది జరుగుతూ ఉందండి. స్టాక్ మార్కెట్స్ 1 week నుంచి పడిపోతూ ఉన్నాయి, అప్పటి నుంచి ఫాస్ట్ గా పడుతున్నాయి స్టాక్స్ కూడా. సో ఇండో అకౌంట్ ఇండస్ట్రీస్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి, అట్లీస్ట్ మీరు 1 year పాటు హోల్డ్ చేద్దామనే ఉద్దేశం ఉన్నట్లయితే హోల్డ్ చేయొచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మాత్రం రైజ్ అంటే ఏదైనా రైజ్ వచ్చినప్పుడు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోమని చెప్తారు. సార్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇవాళ ఓపెనింగ్ చూస్తా ఉంటే కూడా ఈ రోజు అంటే ఓపెనింగ్ లో కొంత పాజిటివ్, సేమ్ సినారియో అండి. మన ఫ్రైడే ఏదైతే జరిగిందో సేమ్ సినారియో ఇవాళ కూడా కనిపించింది. ఓపెనింగ్ లో పాజిటివ్ గా కొంచెం కనిపించి తర్వాత టైం గడిచే కొద్దీ వెంటనే వీక్నెస్ రావడం, తర్వాత అక్కడ నుంచి ఫాలో అవటం, తర్వాత స్టీప్ గా ఫాలో అవటం, మళ్ళీ ఇంట్రాడేలో వాలటిలిటీ పెరగడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ మధ్య ఫైటింగ్ జరుగుతుంది అనమాట. సో షేర్స్ భారీ ఎత్తున అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ కూడా మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా మటుకు షేర్స్ రీసెంట్ గా పెరిగిన లాస్ట్ లెగ్ లో పెరిగిన ర్యాలీలో తర్వాత దానికి ముందు 1 month 2 months నుంచి కూడా చాలా మటుకు షేర్స్ పెరగలేదు. రీసెంట్ గా వచ్చిన ర్యాలీ లాస్ట్ లెగ్ ర్యాలీలో ఆ స్టాక్స్ ఏం పర్ఫామ్ చేయలేదు, తర్వాత వచ్చిన ఫాల్ లో మాత్రం ఫాస్ట్ గా పడిపోతూ ఉన్నాయి. సో తద్వారా ఏం జరుగుతుంది, ఇండెక్స్ లో చూడటానికి ఇప్పుడు కేవలం 6% పై నుంచి 6% మాత్రమే పడిపోయినప్పటికీ స్టాక్ వాల్యుయేషన్స్ మాత్రం 10% నుంచి 20% దాకా కోల్పోయారు మన పీక్స్ నుంచి. అంతకుముందు మనం చూసినట్లయితే పిఎస్యు యూనిట్స్ కానీ పిఎస్యు బ్యాంక్స్ కానీ ఇవి అంతకుముందే సివియర్ ఫాల్స్ లాస్ట్ 2 to 3 months నుంచి ఉన్నాయి. సో వాటిలో ఇంకా 30% లో 40% ఫాల్స్ ఆ పర్టికులర్ కంపెనీస్ లో కనిపిస్తున్నాయి. పర్టికులర్ గా రైల్వే స్టాక్స్ కావచ్చు, షిప్పింగ్ ఇండస్ట్రీ, తర్వాత రిన్యూవబుల్, ఈ కొన్ని స్టాక్స్ పర్టికులర్ గా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లో చాలా ఫాల్ కనిపించింది. సో చాలా మటుకు పోర్ట్ఫోలియోస్ లాస్ లో ఉన్నాయండి. కాబట్టి ఇన్వెస్టర్స్ కాషియస్ గా ఉండాలి. ఏదన్నా ర్యాలీస్ వస్తే ఆ ర్యాలీస్ లో కొంత స్టాక్స్ ని ఎగ్జిట్ అయిపోయి క్వాలిటీ నేమ్స్ ఉంచుకోవడం బెటర్. సాంబశివరావు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. సాంబశివరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే అండి. హలో, ఐనాక్స్ కొన్నానండి 1300 అయితే 300 షేర్లు. దాన్ని ఎంతమంటారా లేకపోతే ఎగ్జిట్ చేయమంటారండి? సో 1300లో కొన్నారు, ప్రస్తుతము 1100లో ట్రేడ్ అవుతూ ఉందండి. కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ లో పెద్ద ప్రాబ్లం లేదండి, కానీ షార్ట్ టర్మ్ లో మనీ అవసరం ఉన్నట్లయితే ఈ స్టాక్ కనుక 1070 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. నెక్స్ట్ కలర్ రాజశేఖర్ చేస్తున్నారు గుంటూరు నుంచి. రాజశేఖర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. హలో, మా దగ్గర ఆర్ఈసీ, కళ్యాణ్ జ్యువెలర్స్, హెరిటేజ్ ఫుడ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. చెప్పండి, డౌట్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, లేదంటే కాల్ కట్ అవుతుంది. నా దగ్గర కళ్యాణ్ జ్యువెలర్స్, ఆర్ఈసీ,
కళ్యాణ్ జ్యువెలర్స్, ఆర్ఈసి, నెక్స్ట్ హెరిటేజ్ ఫుడ్, జొమాటో ఉన్నాయండి. హెరిటేజ్ ఫుడ్, జొమాటో. మీ డౌట్ ఏంటి? అవి ఇప్పుడు ప్రజెంట్ కొంచెం నష్టాల్లో ఉన్నా అది ఉంచుకోవచ్చా, తీసేయచ్చా అని అడుగుతున్నాను. కళ్యాణ్ జ్యువెలర్స్ లో మీకు నష్టం అంటే ఆల్మోస్ట్ మీరు పీక్ రేట్ లో కొంటే తప్పితే ఈ మధ్యకాలంలో నష్టం వచ్చే ఛాన్స్ లేదు. అంటే జస్ట్ 1 వీక్ బిఫోర్ కొని ఉండాలి. కాకపోతే టెక్నికల్ గా స్ట్రాంగ్ గానే కనిపిస్తుందండి. ప్రస్తుతం స్టాక్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. హోల్డ్ చేయమని చెప్తాను కళ్యాణ్ జ్యువెలర్స్. తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్తుతం కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. 584 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ని కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ కూడా ఏమీ ప్రాబ్లం లేదండి. తర్వాత మీరు అడిగిన స్టాక్ ఆర్ఈసి లిమిటెడ్. ఆర్ఈసి లిమిటెడ్ కనుక చూస్తే కొంచెం వీక్ సెటప్ లో కనిపిస్తుందండి. స్టాక్ కొంత ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేవి 420 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 80 రూపీస్ 20% ఆఫ్ ద వాల్యూ. సో కాబట్టి ఈ స్టాక్స్ కొన్నిసార్లు చాలా ఫాస్ట్ గా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వాచ్ చేయండి. ఇన్ కేసు ఈ నెంబర్స్ కూడా కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి. అంతకంటే ముందే ఇంకో సపోర్ట్ కనుక తీసుకుంటే మైనర్ సపోర్ట్ 475 దగ్గర ఉంది. సో మీ పరిస్థితిని బట్టి 475 లేకపోతే 420 రూపీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఘంటసాల నుంచి బంగారం కాల్ చేస్తున్నారు. సార్ మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. ఐఆర్ఎస్సి 186 ఉండదండి, సుజిలా 44, ఎన్హెచ్పిసి 100, అమూల్యశ్రమ 658 అండి. ఈ ఫండమెంట్స్ మంచిగానా, ఎవరైనా చేయొచ్చా? లాస్ట్ దేమన్నారండి? ఐఆర్ఎస్సి 186 ఉందండి. ఓకే, సుజిలా 44. ఓకే, ఇంకోటి ఏదో అన్నారండి మూడో కంపెనీ. అంబుజా సిమెంట్, ఎన్హెచ్పిసి. ఓకే అండి. అన్ని స్టాక్స్ అండి ఇందాక మనం చెప్పుకుంటూనే ఉన్నాము. పబ్లిక్ సెక్టర్ లో రైల్వే స్టాక్స్ కానీ లేకపోతే షిప్పింగ్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొంత డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా ఫాలో అయినాయి రీసెంట్ టైమ్స్ లో. సో అందులో ఐఆర్ఎఫ్సి కూడా ఏం మినహాయింపు ఏం కాదు. కాకపోతే ఐఆర్ఎఫ్సి ఏమైందంటే మనకి లాస్ట్ 9 to 10 months కన్సాలిడేషన్ జరిగింది. కొంత పెరగటం, మళ్ళీ పడిపోవటం. చాలా మంది స్టాక్ లో కొంచెం లాక్ అయ్యారండి. ఎందుకంటే లాస్ట్ 9 months లో స్టాక్ లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళందరూ కూడా లాక్ అయినట్టు. ఎందుకంటే అంతకుముందు చాలా మంచి రిటర్న్ ఇచ్చిన స్టాక్ సడన్ గా కన్సాలిడేషన్ మోడ్ లోకి వెళ్ళిపోవటం, లాస్ట్ 9 months నుంచి పెద్ద రిటర్న్ ఇవ్వకపోవటం. కాకపోతే ఈ స్టాక్ కనుక సపోర్ట్స్ కనుక బ్రేక్ చేసిన పక్షంలో అరౌండ్ 125 ఆ ప్రాంతాలు కనుక బ్రేక్ చేసిన పక్షంలో షార్ప్ గా పడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత సుజలాన్ లాంటి స్టాక్ 71 రూపీస్ లో ఉందండి. ఇది కూడా లాంగ్ టర్మ్ స్టోరీ అండి. ప్రస్తుతానికైతే మనకి ఇప్పుడున్న వీక్ మార్కెట్ లో అన్ని స్టాక్స్ పడుతున్నాయి. సుజలాన్ కూడా పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వీటిలో ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడాలి సార్, లేదంటే కాల్ కట్ అవుతుంది. టీవీ వాల్యూమ్ లో. నమస్తే అండి. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఆర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 1 year కి ఏ తీసుకోవచ్చు అంటారు? జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ రెండింటిలో ఏది పెట్టారు ఫర్ 1 year 1.5 years? ఓకే, అంటే ఇక్కడ కంపేర్ చేయడానికి కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. అన్నిట్లో అంటే మనం అయినప్పటికీ మనము కంపేర్ చేస్తే ఒక స్టీల్ ఒక దాంట్లో మ్యాచ్ అవుతుంది, ఒక దాంట్లో అల్యూమినియము, ఒకటేమో పవర్ కూడా ఉంది. బెటర్ ఆప్షన్ అయితే నేను జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి ఇస్తానండి. ప్రస్తుతం 1002 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 1 year కోసం అయితే ఈ స్టాక్ లో మీరు అటెంప్ట్ చేయొచ్చండి. సార్ ఓవరాల్ గా ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్స్ అన్ని వీక్ గా ఉన్నాయండి. మెయిన్ గా డిపాజిట్ గ్రోత్స్ లేకపోవటము, ఈ ఫైనాన్స్ సెక్టర్ లో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్ వైపు మళ్ళటము, ఫండ్స్ అన్ని కూడా ఇండియాలో ఇది కొంచెం ఫైనాన్స్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ ఇబ్బందికరంగా మారిపోయింది. వాళ్ళు అంటే బయట ఆప్షన్స్ చూసుకోవాల్సి వస్తుందండి. అంటే ఇంటర్నేషనల్ గా వెళ్ళి బాండ్స్ రైజ్ చేసి అక్కడ నుంచి మనీ ఇండియా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేసుకోవాల్సి వస్తుంది.
కాబట్టి స్ట్రాంగ్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ సర్వైవ్ అవుతాయండి. అందుకనే మనం చూస్తే స్మాల్ క్యాప్ Okay. చిన్న బ్యాంక్స్ కానీ, లేకపోతే చిన్న ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎందుకు పర్ఫామ్ చేయట్లేదంటే, మన లాస్ట్ 6 months to 9 months, లాస్ట్ 2 years చూస్తే ఇవన్నీ కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అన్ని కూడా పర్ఫామ్ చేయట్లేదు. Okay. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ గా వెళ్ళి తెచ్చుకునే సామర్థ్యం ఉండదు. కాబట్టి లార్జ్ ఫైనాన్స్ కంపెనీస్ సర్వైవ్ అవుతాయి. అలాగే మంచి రిటర్న్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ లో. కొంచెం స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 24,870 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ అయితే 80